రా 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 నా మొఖం చూసిరా. మొహం ఎక్కడ ఉంది? ఇక్కడ. నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? ఎక్కడే. చెయ్యి అంటే కింద వస్తుంది. ఆ చెయ్యి ఎప్పుడు కింద నుంచే వస్తుంది. వచ్చి చెయ్యాలి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇందాకే చెప్పినట్టు వేషాలు వేస్తున్నావు ఏంటి? అత్తగారు మీ అమ్మాయి నెల్లిమర్ర బిజ్జిలా గట్టిగా ఉందండి. వాళ్ళ అమ్మేడు తేపగాడిలాగా ఉన్నాడే. ఇందాక నుంచి మీద చెయ్యట్టి నొక్కేస్తా అంటే అనుకున్నా. నేను ఇలాంటిది ఏదో చేస్తాను అనుకున్నా. చెయ్యి తీరా పోరకొకరికి ఆడపిల్ల చూస్తాను. కూర్చోండి కూర్చోండి. వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పనా? ఏంటో? ఆ పెళ్లి కొడుకు వచ్చి చాలా టైం అయిపోయింది. కనీసం మనకి నీళ్ళు ఇవ్వలేదే. వాళ్ళ అమ్మ నేను పాలు ఇస్తాను. మెంటల్ దానా? ఫస్ట్ పాలు ఇస్తారండి. ఫస్ట్ నీళ్ళు ఇస్తారు. అదే నేను ఇస్తాను. నువ్వు నీళ్ళు ఇవ్వు అన్ని సలుపు తీర్చి నేను చూసుకుంటాను. సలుపు తీర్పది వెళ్ళే నీకు పోయే కుక్క. వాళ్ళ అమ్మ బొర్రెట్టుకో నీకు తలగడ్లాగా ఉంటుంది. అలా బొర్రెట్టుకోయ్యా. వాళ్ళ అమ్మలకి చంపేయండి మా అమ్మ. ఎప్పుడుకి వస్తారు ఎప్పుడు బొర్రెట్టు నోట్లు ఉంది దీనికి. లేకే అమ్మ అమ్మ ఏంటి జబ్బే? ఏంటే వాడు బకెట్ రామస్వామిలాగా ఉన్నాడు. చెప్పలేదు వాడు తేపగాడిలాగా కదా. నేను మంచినీళ్ళు తీసుకెళ్తే చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఒకటి మంచిగా చెప్పలేదు. చెప్పావు. ఆ నీళ్ళు నువ్వు ఇస్తే చేశాడు. చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే చెయ్యి పట్టుకున్నాడే. ఆ నీళ్ళు నాకే ఇస్తాను. ఏమి నీ నీళ్ళు ఇస్తే చెయ్యే పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే నీకేం పట్టుకుంటాడు? అమ్మ ఆడి నాది పట్టుకోవడం ఏంటి? ఆడిది పట్టుకోండి నీళ్ళు లాగే అతను. వెళ్ళైతే వెళ్ళే. మొహం పెట్టుకొని ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఇలా నడుముట్టుకుని లాగుతాండే. అవునా? అంత మంచి ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఎక్కడ ఉండాలి? మొత్తం కలిసిపోయింది పలకయ్య. అవునండి. ఏమిటండి మర్యాద? ఏం జరిగింది? మడ్ర ఒక్కటే జరగలేదు. అక్కడ కూడా జరిగిపోద్ది. మొఖం మీద నీళ్ళు పోసి ఏం జరిగిందంటే మొఖం మీద నీళ్ళు పోసి ఎవరు? మీ అమ్మాయి. మా అమ్మాయి కాబట్టి నీళ్ళు పోసి ఆపిందండి. అదే నేనైతే అదే స్థానంలో ఉంటే అదే నీళ్ళు కాబట్టి నీళ్ళు పోసాను. అదే మా అమ్మ నీకైతే నోట్ పోసాను. ఏంటి లేకపోతే ఫోన్లో కదా దుబాయ్ నుంచి వచ్చాడని కుర్చీ వేసి కూర్చుని పెట్టి అమ్మాయిని చూపించి మంత్రులు చెప్పి పంపిస్తే నడుమ చేయి వేస్తాడండి. నడుమ చేయి వేస్తాడా? వీడికి ఎంత ధైర్యం అండి నడుమ చేయి వేయడానికి? మీరు చెప్పండి. చెప్పండి. నాకు అంత ధైర్యం లేదు అంటారు. చెప్పొచ్చు కదా అడిగి. అత్తగారు ఏంటండి అత్తగారు? వాళ్ళ అమ్మాయి ఆడెవడే? ఆడెవడే? ఆడు నా మొగుడే. అవునండి నా మొగుడండి. నాకు పట్టుకొని లాగుతాడు. నీకు లాగినాడా? ఆడు నా మొగుడు నాకు పట్టుకొని లాగాడు. నీకు లాగినాడా? ఏంటి సలుపు? ఏంటి టెములము? ఆఫీసింది ఏంటి? తల్లి నీకు లాగితే లాగించుకోయమ్మా. లాగించుకో. నేను తల్లిని కదా? తల్లిని కదా? అత్తగారు చెప్పండి. చిన్న మాట. ఏంటి? అవన్నీ ఎందుకు? ఎందుకు? చిన్న డౌట్ ఉంది అడగమంటారా? అడగండి.
అడిగారా ఆ డౌట్ మరి అంటే కాదండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు ఇంటి నిండా ఆడమందే తప్ప మగవారు ఎవరు కల్పించట్లేదు మా మగోలు మేము ఎప్పుడో తినాము నీకు తినేతము రాబందుల్లో పురుచుకొని తినేమా అవునండి అత్తగారు చెప్పండి మీరు ఆకలి అన్నం గడి తినరండి అదేంటి అంతమంది సార్ పురుషులు గడి తింటారేంటి కాదండి చిన్నపిల్ల ఏదో అన్ని పట్టి చూడండి ఏదను మీరు మాట ఆడి చిన్నపిల్ల అన్నారంతే ఈ గ్రామంలో నేను ఆత్మహత్య చేసుకోవడం చచ్చిపోయింది అంతే కదా ఒక మాట అండి మా ఆయన ఉన్నారండి జాబ్ చేస్తున్నారు ఉద్యోగమా ఏం ఉద్యోగం చేస్తున్నారండి నాన్న నీకు తెలుసా నేను చెప్పిన విను నోటికి ఏదో చెప్పడమే నాన్నలు అయితే వాళ్ళ నాన్నలా నోరు మీరు చంప పగిలిపోద్ది ఏమండి మా ఆయన గారండి మా ఆయన గారు మీ ఆయన గారు సీమేనండి మా నాన్న సీమేన్ వాడు ఎప్పుడు సముద్రంలోటే ఆ సముద్రం మేడతో మా నాన్న ఇంటికి రాడు సంవత్సరంగా తప్పొస్తారా మా అమ్మకు దుఃఖం తీర్చుకోండి సంవత్సరం ఒకసారి అవునండి అత్తగారు ఏంటండి సంవత్సరం ఒకసారి అంటే ఎలాగొంటారు అలాగే ఉన్నాను కానీ మా చెల్లండి ఓకేనండి చిన్న చెల్లి పిన్ని ఓకే నమస్కారం అండి అల్లుడు గారు నమస్కారం అండి అత్తగారు బాగున్నారా చాలా బాగున్నామండి మా అమ్మాయి మీకు నచ్చిందా అమ్మాయి బాగా నచ్చింది చిన్న డౌట్ చెప్పండి మీ అక్క గారికి ఏమో సంవత్సరం ఒకసారి అవును మరి మీకెన్ని సంవత్సరాలకు నాకా మీకు నాకు మీకు నాకు జబ్బే నీకు పిన్ని 3 సంవత్సరాలకే 3 సంవత్సరాలకు ఒకసారి బాధపడిపోతానువా పని చెయ్య నాయుడుతో చేయించింది నువ్వు మనిషి పసివే అత్తగారు చిన్న మాట చెప్పండి 3 సంవత్సరాలకు ఒకసారి అంటారు మా మామి గారు ఏం అదిగో మీ మామి గారు ఈ మాటలు పడి చెప్పడం మర్చిపోయానండి ట్యాచీలు వేస్తంటే కాదండి జాబ్ చేస్తున్నారండి కుటుంబం వల్ల జాబ్ లేదా మరి ఏం జాబ్ చేస్తారు అదిగో తెలీదా మీకు గన్మేనండి మా సెన్నందరూ వగ్గండు 2 గుళ్ళు అందులో వగ్గుండు మా అమ్మకి వగ్గుండు మా పెన్నికి నీకు గుండు లేదా నా గుండు నీకు టోటల్ లెక్క సరిపడేయండి అల్లుడు గారు అత్తగారు మాటలు అలా ఉంటాయండి పట్టించుకోకండి పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను మరేం చేయలేరు కానీ అయిపోయింది చిన్నక్కండి అక్కండి దొన్నపోతుడు అత్త మాత్రం ఉన్నారు మామూలు లేకపోయినా గారు చిన్న మాట చెప్పండి 3 సంవత్సరాలకు ఒకసారి అంటారు మా మామి గారు ఏం అదిగో మీ మామి గారు ఈ మాటలు పడి చెప్పడం మర్చిపోయానండి ట్యాచీలు వేస్తంటే కాదండి జాబ్ చేస్తున్నారండి కుటుంబం వల్ల జాబ్ లేదా మరి ఏం జాబ్ చేస్తారు అదిగో తెలీదా మీకు గన్మేనండి మా సెన్నందరూ వగ్గండు 2 గుళ్ళు అందులో వగ్గుండు మా అమ్మకి వగ్గుండు మా పెన్నికి నీకు గుండు లేదా నా గుండు నీకు టోటల్ లెక్క సరిపడేయండి అల్లుడు గారు అత్తగారు మాటలు అలా ఉంటాయండి పట్టించుకోకండి పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను మరేం చేయలేరు కానీ అయిపోయింది చిన్నక్కండి అక్కండి దొన్నపోతుడు అత్త మాత్రం ఉన్నారు మామూలు లేకపోయినా నమస్కారం అండి అల్లుడు గారు సంస్కారవంతమైన నమస్కారం అంటే మీదేనండి ఫోన్ చేశారండి చేయలేదండి మీ అక్కగారికి ఏమో సంవత్సరం ఒకసారి మీ చిన్నక్కకేమో 3 సంవత్సరాలకు ఒకసారి మరి మీకెన్ని సంవత్సరాలకు మీకు ఓహో మీ కెపాసిటీ గంటకోసారి లేకపోతే అవదులే రాగానే అనుకున్నా నేను గంటకోసారి చిన్న మాట మరి మా మామి గారు ఏం చేస్తున్నారు ఈయన బాటు కొంతాడు లైన్ మ్యాన్ అండి ఎప్పుడు తమ్మ ఎక్కడమో కింద పడిపోడు అదేటోడు జబ్బు నరాల వీక్నెస్ అయి ఉంటది వాటిను పెళ్లి చేసి మన బేగా హలో వాళ్ళ అమ్మ తొందర పెళ్లి చేసేయండి ఆడపిల్లలందరూ నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందని చూస్తారు రెడీ చేసి చెబ్బకి చుక్కలు పెట్టి పాదాలకి పారలు చెవికి గాజులు వేసి
వాళ్ళ అమ్మ చెప్పమ్మా. పెళ్లి సరదాగా అయిపోయింది. ఆ లాస్ట్ కార్యక్రమం చేసేయాలి. అలాగే ఆ లాస్ట్ కార్యక్రమం అలాగేనే. ఏమండి ఆ లాస్ట్ కార్యక్రమం అయిపోద్ది. నువ్వు లోపలికి వెళ్ళి ఆ మంచం మీద మల్లెపూలు అన్నీ వేసి ఉంచు. ఇదిగో తలుపు గట్రా వేసి నేను రాలేను. చెల్లి అక్క రూమ్ లో అన్ని సెట్ చేసినావా? రూమ్ లో మొత్తం సెట్ చేసిన అక్క, కానీ మల్లెపూలు మాత్రం దొరకలేదు. మల్లెపూలు లేవా? ఓ పని చేయండి, గన్నేరు పూలు వేసేయండి. వెరైటీ ఉంటది. పరివుడొక్కేసి రాత్రి ఎడ తీసుకుంటాం మేము. పద 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 పట్టుకో. పాలు పాలు తాగిదినా? కాదే, పాలు తీసుకుని రూమ్ లోకి వెళ్ళాలి. ఏ రూమ్ లోకి? మీ ఆయన. అమ్మ నేను అలా అనకూడదే. అమ్మ నాకు సిగ్గు. లైట్స్ ఆఫ్ చేస్తాను. అమ్మ నేను వెళ్ళను. అలా అన్న వాళ్ళ అమ్మ మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్నాడు. మర్యాదకి వెళ్ళు. వాళ్ళ అమ్మ నేను వెళ్ళను. నా మాట వింటలేదు చెప్తున్నా. వెళ్తే అసలు ఏం కాదు. వెళ్తే ఏమవుదా? ఒట్టు అయితే నువ్వు వెళ్ళే. మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్న మర్యాదకి వెళ్ళు. వాళ్ళ అమ్మ నేను వెళ్ళను. చెప్పించేస్తా. పని చెయ్య. నువ్వు వెళ్ళకు నేనే వెళ్ళను. పిన్ని పంపించి. నేనైతే అసలు వెళ్ళమ్మా. చాలా భయం అనుకో. భయం అంతే. అవును ఎక్కడికైతే భయం వేసి అందరికీ సందరికి వెళ్ళిపోదు. నేను వెళ్ళను. వాళ్ళ అమ్మడు బొగురు పిల్ల చూస్తాడు. వాళ్ళ అమ్మడు లోపలికి వెళ్ళి తినేసినట్టున్నాడు. అసలు వాడు నీకు తినడం కాదు, నువ్వే వాడికి తినేసేలా ఉండదు. మా నాన్న నువ్వు వాళ్ళకే తినాను. అదేంటి అప్పుడే వచ్చేసావు? వాళ్ళ అమ్మ పాలు సీని కలిపిన వాళ్ళ అమ్మ మా ఆయన చాలా మంచోడే. లోపలికి వెళ్ళానా చిగిలిరని తెల్లారి నుంచి నువ్వు ఆకలితో ఉన్నావు, ఏడు తినలేదు, నా కోసం పాలు తెచ్చావా నువ్వు తాగి అన్నాడు. ఆడు మొత్తం తాగేమని మొత్తం పాలు తాగాడు. ఇప్పుడు నాకు పాలు అడుగుతాడు. నా కాడ పాలు లేవు. వాళ్ళ అమ్మ మా ఆయన ఆకలితో ఉండిపోయి కదా పాలు వేసి ఎక్కడ ఉన్నాయి? ఓహో ఫ్రిడ్జ్ లోట పిండి పాలు పగిలిపోవాలి. ఏమి చెప్పాను పాలు ఎవరు పిండారు? పిండాడు చిన్నాను డ్యూటీకి వెళ్ళారు. ఆడు ఎప్పుడు డ్యూటీకి ఎప్పుడు పిండుకొని వేడు. ముసుకుని వెళ్ళు. సీక్రెట్స్ అని బయట పెట్టుకో. మారిపోయా భీమవరం పుల్లోడా పాలు కావాలా? అదిరింది మామ అదిరిందిలో కుదిరింది ప్రేమ కుదిరిందిలో ఆ ఒక్క పట్టి నాడు వయసు పట్టి ఉండబట్టి
ఏమైంది? వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్ళావా? ఆడు అంటి పండు తిన్నాడా? ఆడికి అక్కడ లేని బలం వచ్చిందమ్మా. ఏమిటమ్మా గొల్లిగాడు గొర్రె పోతుల మీద పడిపోతాడు. సరిపోయింది. ఇలాంటివన్నీ బయట చెప్పకూడదే. లోపల పదా. వాళ్ళ అమ్మ నా మాట విను. ఏమిటమ్మా గొల్లిగాడు గొర్రె పోతుల మీద పడిపోతాడు. అత్తగారు ఏంటండి? పంపించండి. అదే మాట్లాడుతున్నా ఆగండి. అమ్మా మీ ఆయన పిలుస్తున్నాడే, నా మాట విని లోపలికి వెళ్ళి. అల్లుడి గారు మా అమ్మాయి రానంటుందండి. రానంటుంది. చెప్పండి. ఏటమ్మా చూడండి మాట. నేను రాలేకపోతే నువ్వు వెళ్ళాలా? వెళ్ళి ఆడు మంచి వేడి మీద సరుకు తీర్చేది. అల్లుడి గారు నేను రావడం కాదు కానీ మీరే రండి ఒకసారి. ఏమండి మనిద్దరం దుబాయ్ వెళ్ళిపోదామా? దుబాయ్ వెళ్ళిపోదామని మా అమ్మ నీ కోసం పప్పండి. ముద్దు మీద ముద్దు పెట్టి ముద్దులెట్టిందాలమ్మ ముద్దులెట్టింది. నా బుగ్గ మీద ముద్దు పెట్టి లాగేసిందాలమ్మ లాగేసింది. ముద్దు పెట్టి ముద్దులెట్టిందాలమ్మ ముద్దులెట్టింది. నా బుగ్గ మీద ముద్దు పెట్టి మురిపించిందాలమ్మ మురిపించింది. రాజనా
గురుతు నిలుపుతాడు. పోయినాడు ఇక రాడు ఎవరికెవరు తోడు, ఉన్నవాడి పోయినోడే గురుతు నిలుపుతాడు. నువ్వు తినమన్నేరా నిన్ను తిన్నది, కన్నులకు కట్టి కూడా ఆరనన్నది. సావువెప్పులందరి తోడు ఉంటది, సావులేని స్నేహమే ఆడుతుంటది. చుక్కలో తెచ్చినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. చుక్కలో తెచ్చినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, పొట్టు రాజుకుంటుంది కట్టుకున్నది. ప్రాణమివ్వడానికే స్నేహమన్నది, తొలివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలో తెచ్చినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. చుక్కలో తెచ్చినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. కళ్యాణం ఏ విధంగా ఉంటుందో అలాగే హుషారుగా చెప్పమ్మా. అబ్బాయి రమణ, వరములు ఇచ్చేది నేను, వరములు ఇచ్చేది నువ్వు కాదు. ఆ రావణ బ్రహ్మకు శంకరుడు ఎలా అన్నాడు? ఓహో, రావణ బ్రహ్మకు శంకరుడు అన్నాడు. ఓ దేవదేవా, దేవదేవా, ఈ ముల్లోకాలలో నన్ను ఎవరో చేయించకుండా ఎవరి చేతిలో చావు లేకుండా వరములు ఇమ్ము అన్నాడు. అలాగే శివుడు అనుగ్రహించి కైలాసానికి వెళ్ళిపోయాడు. ప్రభావంతో రావణ బ్రహ్మ ముల్లోకాలని గజగజగజగజలాడించాడు. రావణ బాధపడలేక బ్రహ్మ ఇంద్ర దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి తమ బాధను మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా ఏమన్నాడు? ఓ దేవదేవతలారా, రావణాసురుని చంపడానికి ఇంకా కాలం కలిసి రాలేదు. ముందు భూలోకములో దశరథి అంట నేను జన్మిస్తాను. ఆ వంశంలో మీరు కోతులుగా జన్మించని చెప్పి వాళ్ళని అలా శాంతపరిచారు. అంతేకాదు అమ్మాయి గారు అన్నారు పెద్దలు. అంటే అర్థం పుత్రులు లేని వారికి గతులు లేవని అర్థం. ఆ దశరథ మహారాజుకు ఎన్ని భోగభాగ్యాలున్నా సంతానం మాత్రం లేదు. సంతానం లేనందున వశిష్ఠుడు ఇలా ఏమన్నాడు? రాజేంద్ర పుత్ర కామిష్టి యాగం చేసేయొచ్చు, నీకు తప్పగా సంతానం కలుగును అన్నాడు. అలాగే వశిష్ఠుడి మాట ప్రకారం దశరథుడు అలా చేశాడు. వేగగుండంలో అగ్నిపురుష ప్రత్యక్షం మాట. ఈ స్టేజ్ ఎక్కి సుమారు 3 గంటల సేపు చెప్పాం. నేను లేకుండా మీరు ఏమైనా పని చేస్తారా? ఎందుకు చేయలేం? నేను లేకుండా చేస్తారా? ఈజీగా చేస్తాం. నేను లేకుండా చేస్తాం. మీరు చేస్తాము. నేను లేకుండా మీరు చేస్తారు. చూడరా, తెలుగు రావట్లేదా? నువ్వు లేకుండా మేము చేస్తామని చెప్తున్నా. చూపించండి. నువ్వు ఎలా అయితే ఎలా నాయుడు వెళ్ళిపోండి. లాయరు అదిగో వస్తున్నారు అన్నా. లాయర్ అన్న అటు వెళ్ళి వస్తున్నారు. రేవే టూటీకి రేటి. ఇదిగో నేను లేకుండా ఇద్దరు అక్కచెల్లు అందములు నేను లేకుండా పని చేస్తానన్నారు. చేస్తారు కదా? చేసి చూపించండి. ఓకే, అయితే ఎక్కువ ఒకసారి చెప్పలేదు. నువ్వు మనిషివా అడ్డగాడిదో పసివురా? ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు? చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలేదు. ఏంటి పాట? ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.